హాయ్ షమా, నేను లోపలికి రావచ్చా? లోపల రా, అక్క. చాలా కాలమైంది. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అడగకండి. నన్నెవరూ అర్థం చేసుకోరు. ఏమైంది షమా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అక్కా, ఈ రోజు హద్దు. నిన్న నా భర్తతో నేను గొడవపడ్డాను. ప్రతిసారి మీ మూడ్ మారుతుందని అంటారు. నేను ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటాను. మరియు నేను ఇకపై తట్టుకోలేను. నా అత్త కొన్ని రోజులు గ్రామానికి వెళ్ళింది. ఆమె నాకు కూడా చెబుతుంది, నేను చాలా కోపంగా ఉన్నాను. నేను ఏమి చేయాలి? నాకు కోపం వస్తుంది. మీరు ఈ విషయం గురించి మీ భర్తతో మాట్లాడారా? అతను నాతో మాట్లాడటం ఆపేశాడు. నా పిల్లలు కూడా నాతో కంటే ఎక్కువ మాట్లాడతారు. షమా, నువ్వు ఎందుకు ఇంతగా చెమటలు కక్కుతున్నావు? ఫ్యాన్ పూర్తిగా వేగంగా ఉంది. ఇది వేరే సమస్య. పిల్లలు, భర్త మరియు అత్తగారు చాలా తక్కువగా ఉన్నారు. అంతేకాకుండా వేడి నన్ను చంపేస్తోంది. శాంతించు. సామా, నీ వయసెంత? 49. మీకు సమయానికి మాసికాలు వస్తాయా? లేదు, కొన్ని నెలలుగా నాకు సమయానికి పీరియడ్స్ రాలేదు. సామా, నేను అనుకుంటున్నాను మీరు మెనోపాజ్లో ఉన్నారు. ఓ నా దేవుడా! ఇంకో సమస్య. లేదు, ప్రతి మహిళ రజోనివృత్తి అనుభవిస్తుంది. ఇది సాధారణం. నీకు గుర్తుందా, స్నేహకు మొదటిసారి రక్తస్రావం వచ్చినప్పుడు ఆ తర్వాత ఆమె సరిగ్గా 1 సంవత్సరం పాటు పీరియడ్స్ రాలేదు. అవును, నాకు గుర్తుంది. నువ్వు నాకు చెప్పావు, శరీరంలో మార్పులు వచ్చినప్పుడు కాలకాలంలాగా మన శరీరం దానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. చాలా బాగుంది. అలాగే ఒక మహిళ 45 నుండి 50 సంవత్సరాల వయస్సుకు చేరినప్పుడు మళ్లీ శరీరంలో కొన్ని మార్పులు ఉన్నాయి. అప్పుడు పీరియడ్స్ క్రమంగా తగ్గుతాయి. కొంత సమయం తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి. ఇది మెనోపాజ్ అని అంటారు. ఓహ్, ఇందులో ఇంకేమీ జరుగుతుంది? మెనోపాజ్ సమయంలో శరీరంలో చాలా మార్పులు ఉంటాయి. శరీరంలో వేడి అనుభూతి, చాలా చెమట, నిద్రలేమి, అసమాన పీరియడ్స్, శరీరంలో మృదుత్వం, యోనిలో పొడితనం. ఇది మూత్ర విసర్జన సమయంలో మంటను కలిగించవచ్చు. అవును అక్క, ఇది అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఏమీ జరుగుతుంది? శరీరంతో పాటు భావోద్వేగ మార్పులు కూడా జరగవచ్చు. ఇది చికాకును, ఒంటరితనాన్ని మరియు దుఃఖాన్ని కలిగించవచ్చు. అక్క, దీనికి మనం ఏమి చేయాలి? మొదటగా నువ్వు ఒక గైనకోలాజిస్ట్ ని కలవాలి. వాళ్ళు మీతో మాట్లాడి మీకు రజోనివృత్తి గురించి సరైన సమాచారాన్నిస్తారు. మరియు మీకు ఏదైనా మందు అవసరమైతే వారు కూడా మీకు ఇస్తారు. నేను నేడు డాక్టర్ను కలుస్తాను. మీరు పోషక ఆహారం, యోగా మరియు వ్యాయామం చేయాలి. వ్యాయామం మీ మూడ్ స్వింగ్స్ ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మరియు సరైన ఆహారం తినడం మీ శరీరంలో అలసటను తగ్గిస్తుంది. మీరు మీ కుటుంబంతో మెనోపాజ్ గురించి మాట్లాడాలి షమా. లేదంటే మీకు ఏమి ఇబ్బంది కలిగిస్తుందో వారు ఎలా తెలుసుకుంటారు? మీ సమస్యను వారు అర్థం చేసుకున్నప్పుడు వారు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. మీరు ఇది చేయలేకపోతే మీనా యొక్క కౌన్సిలర్లు మరియు డాక్టర్లతో మాట్లాడవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. నాకు అర్థమైంది అక్క. చాలా ధన్యవాదాలు. మీరు రాకపోతే ఇది మెనోపాజ్ సంకేతం అని నాకు తెలియదు. మరియు నేను దీన్ని ఎదుర్కొంటున్నాను. సమస్య లేదు షమా, మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి. సరే, నేను ఇప్పుడు వెళ్తాను. బై.